అపోస్తలుడైన పౌలు కూడాను రోమా 8:28 మనం ఇప్పుడు కోట్ చేస్తాం కదా, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ హిమ్ అని రోమా 8:28లో మనం చెప్తాం కదా. ప్రతిది కూడాను మన మేలుకి సమకూరుస్తాడు అని. కానీ అంతటితో ఆపకూడదు. నెక్స్ట్ వచనం ఏంటి? 28 అది చదువుకున్నాం, రోమా 8:28. మరి 29 సంగతి ఏంటి? అది కూడా చూడాలి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించి. కుమారుని సారూప్యం, లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని దృష్టిలో యేసుక్రీస్తు యొక్క స్వరూపం, ఆయన యొక్క అందచందాలు, ఆయన గుణగణాలు కలిగి ఉండటం దేవుని దృష్టిలో అది మంచిది. మన దృష్టిలో మేడామిత్తులు, మంచి ఆరోగ్యం అన్నీ కలిసి రావటం ఆ విధంగా అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో సమస్తాన్ని ఎందుకు మారుస్తాడంటే మనం యేసు ప్రభు వలె ఉండటానికి అనేటువంటిది, అది దేవుడు చెప్పినటువంటి మాటలుగా మనం ఎంచుకోవాలి. సో ద క్వశ్చన్ ఈజ్, డు వి గివ్ వాల్యూ టు దట్? అది పరలోక సంబంధమైనటువంటి విషయాలను, యేసు ప్రభువుకి చెందినటువంటి గుణగణాల వలె మన గుణాలు కూడా ఉండాలి, ఆయన మాదిరి వలె మనం నడుచుకోవాలి అనేటువంటి ఆశ మనకుంటే అప్పుడు దేవుడు ఏ మేలు చేయక మానడు, సమస్తము సమకూరుస్తాడు అని అర్థం చేసుకోవాలి.